నమస్తే. మీరు చూస్తున్నారు ఎంబీబీఎస్ ఇన్ఫో ఛానల్. 2025 మే 4వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకి, అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులకి శుభాకాంక్షలు. నీట్ ఎగ్జామ్ అతి దగ్గరలో ఉంది. ఈ టైంని మనం గోల్డెన్ అవర్స్గా పిలుస్తాం. ఎందుకు గోల్డెన్ అవర్స్గా పిలుస్తామంటే, ఈ టైంలో కాలేజీ వాళ్ళు మీకు ప్రత్యేకంగా దృష్టి సారించి సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా వెయిటేజ్ ప్రకారం మీకు శ్రద్ధ పెట్టి చదివిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు దగ్గర నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్లు కనుక కొన్ని వింటే కొన్ని ఆశ్చర్యానికి గురవాల్సిన అవసరం వచ్చింది మాకు. ఎందుకు అంటే, చాలామంది పిల్లలకి సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి యూనిట్ టెస్ట్లు, అలాగే క్యుములేటివ్ ఎగ్జామ్స్, అలాగే మీకు వచ్చేసి వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆ పిల్లలకి 400, 450, 500, 550, 600, 650 మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారు. దీన్ని చూసి పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఈ టైంలో గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు అన్ని కాలేజీ వాళ్ళు. ఈ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసినప్పుడు పిల్లలకి ఒక్కసారిగా ర్యాండమ్గా మార్కులు తగ్గిపోయినాయి. అంటే 600 మార్కులు వచ్చేవాడికి 450, 500, అలాగే ఒక్కసారిగా సుమారుగా 100 మార్కులు వేరియేషన్ రావడంతో పేరెంట్స్ కొంత ఇబ్బందికి గురవటం నేను చూశాను. అయితే నేనేమంటానంటే, తల్లిదండ్రులరా ఒక చిన్న విజ్ఞప్తి. ఈ టైంని మనం ఏమంటామంటే గోల్డెన్ అవర్స్ అంటాం. ఈ గోల్డెన్ అవర్స్లో మీరు మీ పిల్లలకి ఫోన్ చేసినా, లేదా వాళ్ళని ఫిజికల్గా కలిసినా కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. ఈ టైంలో వాళ్ళు ఎటువంటి నెగటివ్ మాట విన్నా కానీ, లేకపోతే ఏదన్నా చిన్న డిప్రెషన్కి లోనైనా కానీ, రేపు మే 4వ తారీఖు జరగబోయే ఎగ్జామ్ మీద ఈ యొక్క ఒత్తిడి పడుతుంది. ఇప్పటి నుంచి ఒత్తిడికి గురి కానికుండా వాళ్ళు ఏదైతే శ్రద్ధ పెట్టి ఎన్ని రోజులు చదివారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, కాలేజీ వారు చెప్పిన విధంగా ఆ వెయిటేజ్ ప్రకారం కనుక వాళ్ళు ఖచ్చితంగా చదివితే ఒక మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదిగాక మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా బాగా టఫ్గా పెడతారు. ఎందుకంటే పిల్లోడు రాడ్ తేలటానికి, ఆ స్టూడెంట్ రాడ్ తేలటానికి టఫ్గా పెడతారు. ఇది కాకుండా ఒక చిన్న మనవి మీకు ఏంటంటే, మనకి మీరు గమనించాల్సిన బాగా విషయం ఏంటంటే, మనం జాయిన్ చేసిన కాలేజీ కానీ, మన విద్యార్థి కానీ సరిగా చదవకనో, కాలేజీ వాళ్ళు సరిగా చెప్పకనో వాళ్ళకి సీట్ రాలేదనేది, అంటే నేను ఏకీభవించిన ఆ విషయానికి. ఎందుకు ఏకీభవించనంటే, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 2024లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టోటల్ సీట్లు 6310 సీట్లు ఉన్నాయి. దీంట్లో 426 సీట్లు నేషనల్ పూల్లోకి వెళ్ళినాయి. అలాగే 3974 సీట్లు ఏ కేటగిరీకి వెళ్ళినాయి. 1364 సీట్లు బి కేటగిరీకి వెళ్ళినాయి. 596 సీట్లు సి కేటగిరీకి వెళ్ళినాయి. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, 6310 మంది పిల్లలకి మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. రాసిన విద్యార్థులు 72,000 మంది రాశారు. అంటే మిగిలిన విద్యార్థులకు సీట్ రాలేదు. ఇది గమనించండి. ఇది గమనించి మీ పిల్లలకి మంచి ప్రోత్సాహం అందిస్తే వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులారా, భవిష్యత్తులో నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీట్ కౌన్సిలింగ్ గురించి కానీ, ఎంబీబీఎస్ సీట్లు డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ, అలాగే ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి వాటి కౌన్సిలింగ్ గురించి కానీ, తర్వాత వాళ్ళ యొక్క కెరియర్ గైడెన్స్ కోసం కానీ మీరు ఖచ్చితంగా ఈ క్రింద ఉన్న నెంబర్లకి ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందించబడతాయి.